ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ, అదే మనలను కాపాడుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అన్నట్టు మనం చూసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరం సహకరించాలి. ఈనాడు ప్రకృతిని మనం కాపాడుకుంటే అదే ప్రకృతి మనకు కాపాడుతుంది. ఈనాడు ఇష్టం వచ్చినట్టుగా చెట్లను కొట్టేయడంతోనే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని ముక్కు పెట్టుకొని ఆక్సిజన్ కొనుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈనాడు ఉన్నప్పుడే మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి. కానీ ఇష్టానుసారంగా చెట్లను కొట్టడము, అడవులను నశింపజేయడం కానీ, అదేవిధంగా భూగర్భ జలాలు అడిగట్టుకోవడం, అదేవిధంగా ఈనాడు భూగర్భ జలాలను కలుషితం చేయడం ఇండస్ట్రీస్ ద్వారా, ఈ విధంగా పర్యావరణాన్ని నాశనం చేస్తే అది మనకే హానికరంగా కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరూ ఇళ్లలో చెట్లు నాటాలి. ప్రతి ఇంట్లో 3-4 చెట్లు నాటాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలి. ఆక్సిజన్ కెపాసిటీని మనం పెంచుకోవాలి. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి మనం సిటీ ఏరియాస్లో చూడొచ్చు. సో పొగ కాలుష్యంతో నిండిపోయి ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడుతున్నాయి. సో ఢిల్లీలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. సో అదే విధంగా కాకుండా మన రాష్ట్రాలని, మన గ్రామాలని, మన సిటీస్లని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని, సో ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగం కూడా ప్రజలారా మనం తగ్గించుకోవాలి. ఈనాడు మనం ఏ షాప్లకు పోయినా కానీ, ఏ షాపింగ్ మాల్లకు పోయినా కానీ, ఈ కూరగాయలు తెచ్చుకున్నా కానీ ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతా ఉంది. రోడ్ల మీద చెత్త చెదారం ప్లాస్టిక్ తోని ఈనాడు పర్యావరణానికి పాడు చేసే విధంగా, పర్యావరణాన్ని హాని చేసే విధంగా మనమే దానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేసేయాలి. ఈనాడు ప్లాస్టిక్ చాలా హానికరం. అది భూమిలో అసలు మెల్ట్ కాదు. సో అందరు జూట్ బ్యాగ్స్ కానీ, సంచి బ్యాగులు కానీ ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ కంపెనీస్ తయారు చేసేటటువంటి కంపెనీలని ఫస్ట్ సీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. సో ఆ విధంగా ప్లాస్టిక్ ని మనం కంట్రోల్ చేసే దిశగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తాను. అధికారులు కూడా ఫోకస్ పెట్టాలి ప్లాస్టిక్ వాడకాన్ని అందరు తగ్గించే విధంగా.